ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో మోంతా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా చెరువు కట్టలు తెగి పలు కాలనీలు నీరు చేరింది. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై మోకాల్లో నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాలనీలో నీరు చేరిందని కాలనీ వాసులు చెబుతున్నారు. వెంకటేశ్వర కాలనీలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. అనేది ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ చిగురుటాకులా ఉనికిపోయిన పరిస్థితి. ఇక్కడ ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీ మెయిన్ రోడ్డు అలాగే హైవే కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి నడుముల లోతు నీళ్ళల్లో ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో. ప్రస్తుతం మన దగ్గర రాజేష్ ఈయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ వల్ల ఈ కాలనీ వాసులు మొత్తం మునిగిపోవటం జరిగింది. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపై మీరు చెప్పండి. ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు కదా, మొత్తం వెంకటేశ్వర కాలనీ, వుడ్ కాంప్లెక్స్, నేతాజీ కాలనీ మొత్తం అతలాకుతలం అయిపోయి జలదిగ్బంధంలో అయిపోయింది. దీనివల్ల కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేకుండా పోయింది జనాలందరికీ. చూస్తున్నారు, జనాలందరూ ఎదురు చూస్తున్నారు ఏమన్నా ప్రభుత్వ సహాయక చర్యలు ఏమన్నా తీసుకుంటారా. ఇప్పుడు అధికారులు అనేవాళ్ళు చర్యలు తీసుకుంటున్నాం, ఎక్కడ నీళ్లు నించే విధంగా లేకుండా, అలాగే చెట్లను కానీ ఎక్కడైనా పడిపోవటం కానీ ఇలాంటివి జరిగితే వెంటనే అధికారులు అనేది వెంటనే తొలగించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు? నిజమేనండి, పాపం వాళ్ళు 24 గంటలు అహర్నిశలు శ్రమ చేస్తూనే ఉన్నారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇందాక 5 దాకా కూడా ఈ ఫ్లడ్ వాటర్ అనేది లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా 5 నుంచి పైన చెరువులు దిగినట్టున్నాయి. ఆ ఫ్లడ్ అంతా ఇటు వచ్చేసి ఇదంతా ఈ కొద్ది టైంలోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. ఈ మెయిన్ రోడ్లోనే ఇప్పుడు పెట్రోల్ బంకులు కానీ, అదే షోరూములు కానీ, అలాగే ఇప్పుడు కాలనీలు ఈ ప్రాంతంలో ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు నివాసం ఉంటున్నారు, అలాగే అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, ఇది 50వ డివిజన్ కిందకు వస్తుందండి. నేతాజీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, చైతన్య కాలనీ, జయప్రకాష్ కాలనీ ఎక్స్టెన్షన్, వుడ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఇటువైపు లోతట్టు ప్రాంతాలు అయిపోయినాయి. ఇది ఎప్పుడో ఇంతకుముందు 2010లో వచ్చిన లైలా తుఫాన్ తర్వాత ఇదే ఇంత పెద్ద ఫ్లడ్ చూడడం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. బట్ చూడాలి ఎంతసేపు ఇట్లా ఉంటుందనేది చూడాలి. గతం ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి వరదలు రావటం కానీ ఇలాంటి పరిస్థితులు అనేది కనిపించిన పరిస్థితి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని మీరు భావిస్తున్నారు? మాకు చెరువులు ఎక్కువ ఉన్నాయండి, అందువల్ల ఈ ఫ్లడ్డింగ్ ఎక్కువైందండి. ఆ చెరువులు తాగటం వల్ల వెనకాల ఎక్కడ ఈ చెరువులు అనేది ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తెగిన పరిస్థితి కనిపిస్తుంది? ఈ చెరువులు మనకి ఇటువైపు రబ్బర్ కుంట ఒకటి, దానిపైన ఇంకో చెరువు ఒకటి ఉందండి. అదే ముఖ్యంగా నూతలపాటి చెరువు అలుగుబారినప్పుడల్లా ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇటే వస్తుందండి. అది కాక ఇటువైపు ఈ పొదరాజు కాలువ, చిన్న పొదరాజు కాలువ కూడా ఉంది, అది కూడా ఫుల్ అయిపోయి పొదరాజు కాలువ వాటర్ మొత్తం ఇటే తంతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు వెంకటేశ్వర కాలనీలో ఈ ఫ్లడ్ అనేది ఎప్పటి నుండి వస్తుంది? అలాగే ఇప్పుడు రాత్రి అంత వర్షం కురుస్తుంది, అలాంటి పరిస్థితుల్లో కరెంటు లేదు, అలాంటి పరిస్థితుల్లో ఈ వరద వచ్చి పట్టడం, పిల్లలు జల్లలు ఇంట్లో ఉండటం, దాని పరిస్థితి ఏంటి? మార్నింగ్ 5 దాకా అయితే వాటర్ ఏం లేదు. 5 నుంచి అవర్కి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నడుముల దాకా వచ్చేసింది. పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏమైనా తెచ్చుకోవాలన్నా, పాలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇంకోటి ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పరంగా ఉంది బాగా. ప్లస్ ఇది కరెక్ట్గా 15 ఇయర్స్ బ్యాక్ 2010లో లైలా వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ ఇదే టైంలో ఇలాగే వచ్చేసింది. మార్నింగ్ టైంలోనే వరద వచ్చింది, మార్నింగ్ టైంలో పెరిగింది వాటర్. గతంలో ఇలాంటి పరిస్థితులు అనేది అంటే లైలా తుఫాన్ అప్పుడు వచ్చింది కాబట్టి అధికారులు అనేది ముందస్తు చర్యగా వాళ్ళు ఎటువంటి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళు తీసుకున్నారా లేకపోతే తీసుకోకపోవటం వల్ల ఇలా వచ్చింది? జాగ్రత్తలు అయితే ఆల్రెడీ మనం చెప్పేది కాదు, ఆల్రెడీ చెప్తా ఉన్నారు టీవీల్లో. పెద్ద తుఫాన్ వస్తుంది, ప్రమాదకరంగా ఉంటుంది తుఫాన్ అనేది చెప్తా ఉన్నారు. ఈ వాటర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అది ఎవరు చేయలేకపోతున్నాం, అది మనం ఆపేది కాదు, చేతులు పెట్టి ఆగేది కాదు. కానీ కొంచెం ముందస్తుగా ఏదన్నా వాటర్ పోయే సోర్స్ ఏదన్నా ఉన్నట్టయితే అప్పుడు కొంచెం జనాలకు కొంచెం ఇదిగా ఇబ్బంది లేకుండా ఉండేది. అధికారులు ఎలా పనిచేస్తున్నారు? అధికారులు అయితే మా కాలనీకి అయితే ప్రజెంట్ అధికారులు అయితే ఎవరు రాలేదు. అది వాస్తవానికి చెప్పాలంటే అది కాలనీలోకి అయితే అధికారులు రాలేదు ఇంతవరకు. ఇక్కడ వరద వచ్చింది, ఇప్పుడు టౌన్లో అయితే ఏమో మనకు తెలియదు. కానీ మేము ఇప్పుడే జస్ట్ రోడ్డు మీదకి ఇందాక వచ్చాము 1/2 అవర్ క్రితం. అధికారులు ఇంతవరకు మనకు టౌన్లోకి అయితే ఎవరు రాలేదు, కాలనీలోకి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం
ముంతా తుఫాన్ అనేది ఇక్కడ ప్రకాశం జిల్లాలో విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం మన ఒంగోలుకి నడిబొడ్లో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాగే కొన్ని కాలనీలు నీట మునగటం జరిగింది. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు, ఇలాంటి మెయిన్ రోడ్డుకి మించి అవతల పక్క వెంకటేశ్వర కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంటాం. అక్కడ పరిస్థితుల్లో ఉదయం 5 నుండి ఏదో ఎక్కడో చెరువులు తెగటంతో ఆ చెరువుల వల్ల ఈ కాలనీ అంతా మునిగిపోయిందని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వచ్చిన రాత్రులు చెట్లు పడినప్పటికీ చీకట్లో కూడా అధికారులు వాటిని తొలగించే విధంగా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు చేసినప్పటికీ ఇలాంటి సమస్య అనేది అది ఏ విధంగా వచ్చినా ముప్పు మాత్రం ముప్పే. ప్రస్తుతం కాలనీ వెంకటేశ్వర కాలనీ, ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీ అనేది మునిగిపోవటం జరిగింది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.